హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ వచ్చిన తర్వాత ఏ రేట్లు ఏ వస్తువుల మీద ఎంత ట్యాక్స్ పడుతుందనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనం జనరల్గా రెండు రకాల ట్యాక్స్లు కడతాం. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, రెండు ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం సంపాదించిన సంపాదన మీద, అంటే 2.5 లక్షలకు ఎవరైతే ఎక్కువ ఆదాయం ఉంటుందో సంవత్సరానికి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ఎవరికైతే ఇల్లు కానీ ఆస్తులు కానీ ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం కొన్న వస్తువుల మీద ట్యాక్స్ కట్టడం అన్నట్టు. అంటే సేల్స్ ట్యాక్స్ కాడ నుంచి సర్వీస్ ట్యాక్స్ కాడ నుంచి ఒక 18 రకాల ట్యాక్స్లు మనం ఒక్కో వస్తువు మీద కొన్ని రకాల ట్యాక్స్లు పడుతూ ఉంటాయి. దాదాపుగా మ్యాక్సిమం ఒక 18 రకాల ట్యాక్స్లు కొన్ని వస్తువుల మీద పడుతూ ఉంటాయి. సో అవన్నీ ఏం లేకుండా సింగిల్ ట్యాక్స్, ఒకే ట్యాక్స్, ఒక ప్రోడక్ట్ మీద ఒకే ట్యాక్స్ పడేలాగా జిఎస్టీ అనేది చేస్తుంది. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వల్ల మనకి నిత్యం దొరికే ఏవైతే కిరాణా సామాన్లు అవి ఉన్నాయో అవి కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఏవైతే కంపెనీలు పెద్ద బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసే ప్రొడక్ట్స్ మీద పెరిగే అవకాశం ఉన్నాయి. సో మనకి ఏది పెరిగింది ఏది తగ్గింది అని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఒక 1 మంత్ 2 మంత్స్ ఆగితే కానీ మనకి క్లియర్గా అర్థం కాదు. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం దేనికి ఎంత ట్యాక్స్ పడుతుంది. ఇక నుంచి జూలై 1 నుంచి ఏ వస్తువుల మీద ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది ప్రస్తుతం మనం చూద్దాం. సో లోకల్గా ఏవైతే దొరికే పాలు కానీ మాంసం కానీ, మటన్ షాప్లో చికెన్ షాప్లో దొరికే మాంసం కానివ్వండి, పాలు కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, కూరగాయలు, ఇట్లాంటి వాటి మీద 0% ట్యాక్స్, అంటే వాటి మీద ట్యాక్స్ ఉండవు. ఏదైతే లోకల్గా ఉత్పత్తి చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ట్యాక్స్లు ఉండవు. సో 5% ట్యాక్స్ వెయిట్ మీద పడుతున్నాయంటే షుగర్, టీ, రోస్టెడ్ కాఫీ బీన్స్, ఆయిల్స్, క్రీమ్స్, ప్యాక్డ్ మిల్క్, అంటే మనం పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, పాల ప్యాకెట్లు, పిజ్జాలు, 500 రూపాయల లోపల ఏవైతే ఫుట్వేర్స్, చెప్పులు కానీ షూస్ కానీ ఏవైతే 500 రూపాయల లోపల ఉంటాయో, ప్లస్ మెడిసిన్, మనకి మెడికల్ షాప్లో దొరికేటువంటి మెడిసిన్, ఇవన్నీ 5% ట్యాక్స్ వీటి మీద పడతాయి. 12% ట్యాక్స్ వచ్చేసరికి బట్టరు, నెయ్యి, బాదం, ఫ్రూట్ జ్యూస్లు, ప్యాకెడ్ కోకోనట్ వాటరు, ఫ్రూట్స్, నట్స్, ఇంకా ఏవైతే పికిల్స్, ఇంకా ప్యాక్డ్ చేసిన పికిల్స్ కానీ, ప్యాక్ చేసినటువంటి మాంసం కానీ, ఏదైతే నిల్వ ఉంచిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ 12% పడతాయి. అంటే ఫ్రోజన్ మీట్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి కదా, ఏ సాసెస్ అని చెప్పేసి అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాటి మీద, ఇంకా పికిల్స్, పచ్చళ్ళు కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇంకా బట్టరు, చీజు, ఘీ, ఇట్లాంటి వాటి మీద 12% ట్యాక్స్ పడుతుంది. సో ఇక్కడ పిక్చర్ చూసుకోండి, సాస్, ఇట్లా బట్టర్ కానివ్వండి, ఇట్లాంటి వాటి మీద 12% ట్యాక్స్ పడుతుంది. ఆ తర్వాత 18% వచ్చేసరికి బిస్కెట్ ప్యాకెట్లు కానివ్వండి, ఫ్లేవర్ రిఫైన్డ్ షుగర్, కేక్స్, ఇంకా సూప్స్, ఐస్ క్రీమ్స్, ఇన్స్టంట్ దోశ అని ఇంకోటని అట్లాంటివి ఉంటాయి కదా, దోశ మిక్స్ అని చెప్పేసి అట్లాంటి వాటి మీద 18% పడుతుంది. ఇంకా కర్రీ పేస్ట్, అట్లాంటి వాటి మీద, టూత్ పేస్ట్లు, ఆయిల్స్, ఏదైతే 500 రూపాయలు మించి ఏవైతే చెప్పులు కానీ షూస్ కానీ ఉంటాయో వాటి మీద 18% ట్యాక్స్ పడుతుంది. అంతేకాకుండా షాంపూలు, సబ్బులు, అట్లాంటి వాటి మీద మనకి 18% వరకు ట్యాక్స్ పడుతుంది. సో 28% అంటే చూయింగ్ గమ్స్, చాక్లెట్స్, వేఫర్స్, ఇంకా లగ్జరీ చాక్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద 28% ట్యాక్స్ పడుతుంది. చెప్పులు కానివ్వండి, అపీరియల్స్ మీద ఎట్లాంటి పడుతుందంటే హ్యాండ్లూమ్స్, అంటే చేతితో తయారు చేయబడిన వాటి మీద 0% పడుతుంది. 500 రూపాయల లోపల ఏదైతే ఫుట్వేర్స్ ఉంటాయో వాటి మీద 5%, 1000 రూపాయల లోపల ఏవైతే అపీరియల్స్ అంటే సన్ గ్లాసెస్ కానివ్వండి, క్యాప్స్ కానివ్వండి, ఇంకోటి కానీ అట్లాంటి వాటి మీద 1000 రూపాయల లోపల ఏదైతే ఐటమ్ ఉంటుందో దాని మీద 5% పడుతుంది. అపీరియల్స్ అబౌవ్ 1000 అంటే 12% దాని మీద పడుతుంది. అంటే 1000 రూపాయల పైన ఏదైతే సన్ గ్లాస్ అట్లాంటివి ఉంటాయో వాటి మీద 12% పడుతుంది. 18% దేని మీద పడుతుందంటే 500 కంటే ఎక్కువ ఏదైతే చెప్పులు కానీ షూస్ కానీ ఉంటాయో వాటి మీద 18%. అలాగే బ్రాండెడ్ గార్మెంట్స్, అంటే
బ్రాండెడ్ బట్టలు కానివ్వండి అట్లాంటి వాటి మీద 18% ట్యాక్స్ ఇప్పటి నుంచి పడుతుంది. యూజ్డ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మనం ఏదైతే మనకు సర్వీసెస్ ఇస్తూ ఉంటాయో ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, ఏసీ హోటల్స్ కానివ్వండి, అట్లాంటి వాటి మీద ఎలా జిఎస్టీ ఇంపాక్ట్ ఉంటుందంటే ఎడ్యుకేషన్ మీద, హెల్త్ సర్వీసెస్ మీద, హోటల్స్ అండ్ లాడ్జెస్ ఏదైతే 1000 రూపాయల లోపల రెంట్ తీసుకుంటాయో వాటి మీద 0% ట్యాక్స్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, రైల్వేస్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్స్ అంటే ఫ్లైట్లు కానీ రైల్వే ఏదైతే నాన్ ఏసీ ఉంటాయో రైళ్ళు వాటి మీద 5% పడుతుంది. 12% అంటే నాన్ ఏసీ హోటల్స్ మీద, బిజినెస్ క్లాస్ ఎయిర్ టికెట్స్ మీద, వర్క్ కాంట్రాక్ట్స్ మీద 12% పడుతుంది. 18% ఏసీ హోటల్స్ అండ్ టెలికామ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మనకి రీఛార్జ్ చేయించుకోవాలన్నా ఇంకా మనం చేయించుకునే రీఛార్జ్లు వాటి మీద 18% ట్యాక్స్ పడుతుంది ఇక నుంచి. సపోజ్ ఇదివరకు 15% మనం చేయించుకునే రీఛార్జ్ మీద 15% ట్యాక్స్ వాళ్ళు గవర్నమెంట్కి పే చేస్తూ ఉంటే ఇప్పుడు 18% ట్యాక్స్ పే చేయాలి. అంటే ఇప్పుడు మనం 50 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకునే ఏదైతే రీఛార్జ్ ఉంటుందో దానికి ఒక 3 నుంచి 5 రూపాయల వరకు అది పెరిగే అవకాశం ఉంది. 2500 నుంచి 7500 రూపాయలు ఏవైతే హోటల్ రూమ్స్ అట్లాంటివి ఉంటాయో వాటి మీద 18% ట్యాక్స్ పడుతుంది. సో మూవీ టికెట్స్ మీద 100 రూపాయల లోపల ఏదైతే మూవీ టికెట్స్ ఉంటాయో వాటి మీద 18% ట్యాక్స్ పడుతుంది. 28% దేని మీద పడుతుంది అంటే ప్రైవేట్గా ఎవరైనా లాటరీ రన్ చేస్తూ ఉంటే వాటి మీద 28%. హోటల్ ఎవరైతే 7500లో అంటే 5 స్టార్ హోటల్స్ కానీ, రేస్ క్లబ్స్ కానీ, మూవీ టికెట్స్ ఏదైతే 100 రూపాయల పైన ఉంటాయో ఇది ఐమాక్స్ లాంటి థియేటర్స్ 28%. అట్లాంటి వాటి మీద సర్వీసెస్, ఇవన్నీ సర్వీసెస్ అన్నట్టు, వాటి మీద 28% వీటి వరకు పడుతుంది. పర్సనల్ కేర్ అంటే మనం రోజు వాడేటువంటి కొన్ని వస్తువుల మీద కాజల్, సింధూర్, బిందీ, బ్యాంగిల్స్ వాటి మీద 0% పడుతుంది. టూత్ పౌడర్ మీద 12% పడుతుంది. టూత్ పేస్ట్, సోప్స్, కాజల్, పెన్సిల్ స్టిక్స్, హెయిర్ ఆయిల్స్, టిష్యూస్ వాటి మీద 18% పడుతుంది. 28% దేని మీద పడుతుంది అంటే షేవింగ్ క్రీమ్స్, హెయిర్ షాంపూస్, షేవర్స్, హెయిర్ క్లిప్పర్స్ ఇట్లాంటి వాటి మీద 28% పడుతుంది. డైలీ హోమ్ యూజ్ ప్రొడక్ట్స్ మీద ఏ విధంగా ఈ జిఎస్టీ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ప్రసాద్, ఫుల్, భారీ, జాదు ఇట్లాంటి వాటి మీద, ప్రసాదాలు కానీ అట్లాంటి వాటి మీద 0% ట్యాక్స్ ఉంటుంది. ఏదైతే ఇంట్లో మనం పూజ చేసే అగరబత్తీలు కానివ్వండి, డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్, బయోగ్యాస్, కాయిర్ మ్యాట్స్, ఫ్లోర్ కవరింగ్ మ్యాట్స్ వాటి మీద 5% పడుతుంది. 12% దేని మీద అంటే గొడుగులు, షీవింగ్ మిషన్స్, స్పూన్స్, ఫోర్క్స్ వీటి మీద 12% ట్యాక్స్ ఇక నుంచి పడుతుంది. 28% పెయింట్స్ మీద, వాల్ పేపర్స్ మీద, ఇంకా వాటర్ హీటర్స్ మీద, డిష్ వాషర్ మీద, వాషింగ్ మిషన్స్ మీద, వాక్యూమ్ క్లీనర్స్ మీద 28% ఇక నుంచి ట్యాక్స్ పడుతుంది. ఇంకా హెల్త్కి సంబంధించిన వాటి మీద అంటే మెడిసిన్ కానీ వాటికి సంబంధించిన ఇంపాక్ట్ జిఎస్టీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అంటే 5% వచ్చేసి మెడిసిన్స్ మీద, ఇన్సులిన్, బ్రాలీ పేపర్ ఇంకా అట్లాంటి వాటి మీద మనకి 5% పడుతుంది. 12% వచ్చేసి ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఆల్ డయాగ్నోస్టిక్ కిట్స్ మీద 12% ట్యాక్స్ పడుతుంది. జిఎస్టీ ఎఫెక్ట్ ఎలక్ట్రానిక్ డివైస్ మీద ఏ విధంగా ఉంటుంది? 12% వచ్చేసి మొబైల్ ఫోన్స్, మనం వాడే స్మార్ట్ ఫోన్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ వాటి మీద 12% ఇక నుంచి పడుతుంది. 18% వచ్చేసి కంప్యూటర్స్, ప్రింటర్స్, కెమెరాస్, స్పీకర్స్ అండ్ మానిటర్స్, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్, సీసీటీవీ, ఆప్టికల్ ఫైబర్ ఇట్లాంటి వాటి మీద 18% పడుతుంది. ఈ విధంగా జూలై 1 నుంచి జిఎస్టీ అనేది దాదాపు ఒక 1200 ప్రొడక్ట్స్ మీద జిఎస్టీ అనేది అమలు కాబోతుంది. లిక్కర్, ఆల్కహాల్ లేకపోతే పెట్రోల్ ఇట్లాంటి వాటి మీద జిఎస్టీ అనేది అమలు కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.